నీ వాట్సాప్లోనే చేస్తున్నా, సరాసరి నీకే వస్తుంది. అది అందరికీ పనికొస్తే దాంట్లో పెడతారు. గురుగారు. అవును. ఇక్కడ మైక్రోఫోన్. గురుగారు అంటే సాక్షి భావన మనము సాధన చేయలేమా గురుగారు? సాక్షిత్వం అనేది ఇప్పుడు ఏ సుఖమైన తీసుకున్నా దుఃఖమైన తీసుకున్నా కూడా సుఖాన్ని తీసుకోవచ్చు, అంటే సరే సాక్షిత్వంగా చూసుకోవచ్చు. దుఃఖాన్ని అనేది కొంతవరకు అంటే అలా తీసుకోవడం వల్ల కొంచెం ఉపశమనం కలుగుతుంది కదా. ఇక్కడ సాక్షి అంటే నీ ఉద్దేశం ఏంటి అసలు? అంటే వచ్చే సంఘటనని, ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటనని చూస్తూ నేను సాక్షిగా అని అంటేనాక ఆ సంఘటన అంటేనాక ఉంది, అది జరుగుతూ ఉంది, అది ఆ సంఘటనని వేరే వింటున్నాను చూస్తున్నాను కదా. అది నీకు సంబంధించిందా కాదా? నాకు సంబంధించింది. సంబంధించిన దాన్ని సాక్షి ఎట్లా అవుతావు? సంబంధించకపోతే సాక్షి అవుతావు. ఇప్పుడు అంటే మీరు అన్నట్లు ఆలోచన ఎట్లా విడిగా నేను చూస్తున్నానో ఇది కూడా నీ ఆలోచన నువ్వు విడిగా చూడవు. ఈ ఆలోచన నాదే అంటావు, ఈ దేహం నాదంటావు, సంసారం నాదంటావు. ఈ మాయా నేను తన ఆలోచనని విడిగా చూడదు. గురుగారు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చూస్తున్నాను అంటున్నావు. చూచే వస్తువు నీవు ఒకటై ఉంటేనే చూస్తావు. అది నాలో ఉన్నది కాబట్టి. నీ ఆలోచన నీకు అన్యంగా నువ్వు చూడలేవు. ఆత్మ నువ్వు అన్యంగా చూస్తావు కాబట్టి నీకు తెలియదు. నీకు వచ్చిన ఆలోచన ఉదాహరణకి నిద్రపోతున్నప్పుడు ఆలోచన లేదు. ఏమా అతను చూసుకుంటాడు. నిద్రపోతున్నప్పుడు ఆలోచన లేదు. ఆలోచన లేనప్పుడు ఏదైనా ఆలోచన లేనప్పుడు నీవు ఆత్మగానే ఉన్నావు. నిద్రలో ఆత్మ నీకు తెలియకుండా ఉంది, నీ స్వరూపం అని. ఓకే, ఆత్మ నీ నిద్రకి సాక్ష్యం ఉన్నా కదా అని కూడా నీకు తెలియదు. తెలియదు. ఇక్కడ బయటికి రాగానే అంటే దేహాత్మ బుద్ధి తల ఎత్తిన తర్వాత నీకు అంటే నేనంటే దేహం అన్న భావన వచ్చిన తరువాత అప్పుడు మనస్సులో సంకల్పాలు వస్తాయి. లేకపోతే రావు. నిద్రపోతే సంకల్పాలు రావటం. నువ్వు నీ దేహాన్ని చూసిన తర్వాత వస్తున్నాయి. కాబట్టి నీ ఆలోచనకి నీవు సాక్షివి కాదు, నీ ఆలోచనే అది. సాక్షి ఎప్పుడు వస్తుంది? నీ ఆలోచనకి నీ దేహానికి అన్యంగా ఒకటి ఉంటే వాళ్ళు దీనికి సాక్షిగా ఉంటారు, వాళ్ళకి నువ్వు సాక్షిగా ఉంటావు. సాక్షి అనే పదంలో ఆ విషయం నీకు తెలియదు, బట్ యువర్ ఓన్లీ అన్ అబ్జర్వర్. రోడ్డు మీద ఎన్నో పోతూ ఉంటారు, నీ వాటికి సాక్షి. వాళ్ళు ఎందుకు పోతున్నారు, ఎటు పోతున్నారు మనకు అనవసరం. ఉన్నట్టుండి ఒక రోడ్డు మీద జారి పడతాడు, సాక్షిగా చూస్తావు. చేత సహాయం చేస్తావు, ఫోన్ చేస్తావు, నువ్వు సాక్షి. ఎందుకు పడ్డారు ఎవరనేటువంటి నీకు తెలియదు. సో సాక్షి అనే పదం ఒక్క మాయలోనే ఉంటుంది. అదే గురుగారు నేను అడిగేది. వినమ్మా, తొందరపడద్దు. మాయలో ఉంటుంది అంటే ద్వైతంలో ఉంటుంది. ద్వైతం అంటే ఏమిటి? నీవు నీ ఆలోచనతో ఇతరులను చూస్తున్నావు, దేహాత్మ బుద్ధితో జగత్తును చూస్తున్నావు. దేహం లేక జగత్తును చూసిన వాళ్ళు ఉన్నారంటే లేరు అక్కడ. చూచినప్పుడు ఏమైంది? ఇతరులను కూడా చూస్తున్నావు. ఓకే,
వాళ్ళ యొక్క కార్యకలాపాలకి నీవు సాక్షిగా ఉంటున్నావు అక్కడ. నీ కార్యకలాపాలకి వాళ్ళు సాక్షిగా ఉంటారు, కానీ నీ ఆలోచన నువ్వు సాక్షిగా ఉండవు. సాక్షి అంటే సంథింగ్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ యూ, నాట్ కనెక్టెడ్ విత్ ఇట్. ఆత్మని ఎందుకు సాక్షి అన్నారు? సృష్టితో సంబంధం లేదు దానికి, దానంతటా తనలోనే ఉంటుంది, దాని ఎదుటే కార్యక్రమాలు జరుగుతాయి. సూర్యుడు ఈ భూమండలానికి సాక్షి అన్నారు, ఎందుకని? దీంతో సంబంధం లేదు. అదే ఇప్పుడు నాకు తెలిసినా తెలియకపోయినా నేను ఆత్మనే కదా, మరి అన్నప్పుడు నేను ఆ విధంగా ఆలోచన భావనతో కదా అనొద్దు. ఆత్మనే కదా ఒక భావన. మళ్ళీ నీవు అదేను అని చెప్తే నేను అదేను అనుకుంటూ అది కావటం లేదు. నువ్వు ఇప్పుడు గుర్తుపెట్టుకోమ్మా, ఆత్మస్థితికి ద్వైత అహంకార స్థితికి నో కనెక్షన్. రెండు ఆపోజిట్స్. ఒకే ప్లేన్ లో ఉంటుంది సాక్షిత్వం, డిఫరెంట్ ప్లేన్స్ లో ఉంటుంది. జాగ్రత్త అవస్థకి స్వప్నము సాక్షి అంటే కుదరదు, నిద్రావస్థకి జాగ్రత్త సాక్షి అంటే కుదరదు. ఎందుకని? ఈ మూడు అవస్థలు డిఫరెంట్. ఒకే అవస్థలో చూసేవి సాక్షి. సాక్షి అంటే an observer not connected with the matters. ఒక ట్రాన్సాక్షన్ చెప్తుంటావు కదా, సాక్షి సంతకం పెట్టమంటారు పెళ్లిళ్లలో, వాటిల్లో, వీటిల్లో, లేదా రిజిస్టర్ ఆఫీస్లో. వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? ప్రేమించి చేసుకుంటున్నారు, ఏదో అనవసరం నీకు. రిజిస్టర్ పెట్టమన్నాడు, ఎస్, సాక్షిగా పెడతావు. ఒకప్పుడు వాళ్ళు ఎవరో కూడా తెలియదు నీకు. సాక్షి need not know who they are. Are they genuine or not also you do not know. A witness is a witness not concerned about the reality of the transaction. అంటే దృశ్యము ఉంది కదా గురువు గారు, దృశ్యము ఉంది, ద్రష్ట ఉంది. దృశ్యము ద్రష్ట వేరు. మళ్ళీ సాక్షిని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నాకు అక్కడ చెట్టు కనిపిస్తుంది గురువు గారు, చెట్టు కనిపిస్తుంది, చెట్టుకు నువ్వు సాక్షి కాదు, నీలో ఉన్నది కనిపిస్తుంది అక్కడ. అలాంటప్పుడు ఇంకా సాక్షి అనేది నీ థాట్కి నువ్వు సాక్షి కాదు. పాయింట్ అది. ఇది కూడా థాట్ నుంచి వచ్చి ఇప్పుడు నాకు చెట్టు కనిపిస్తుంది గురువు గారు. కాదే, ఇంకో చెట్టు కనుక చూసినప్పుడు అది నీకు సాక్షి. ఇద్దరికి అలా చెప్తారా? మరి అట్లా సాక్షి భావన ఇంకా ఏమొస్తుంది గురుగారు? సాక్షి భావన, ప్రేక్షక భావన అనేది మనస్సుని వాటి జోలి పోకుండా చేసేటువంటి మాట. సో సాక్షి అనేది కరెక్ట్ కాదు. అదే అంటే కొంతవరకు మనస్సుని ఒక కుదురుగా ఉంచుకోవడానికి, లేకపోతే ఒక ప్రశాంతత ఉంచుకోవడానికి, కొంచెం భావన బలం పెంచుకోవడానికి కుదరదు. సాక్షిత్వం అనే పదంలో ఆ ట్రాన్సాక్షన్ తో నీకు సంబంధం లేదు, యువర్ ఓన్లీ అబ్జర్వర్ అని అర్థం. కానీ నువ్వు చేసే పనులకి నేను సాక్షిగా ఉంటానంటే కుదరదు. అన్నం తింటున్నావు, రుచిగా ఉన్నది, నేను సాక్షిగా తింటానంటే కుదరదు. యు ఆర్ ఎంజాయింగ్ దట్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ది ఐటమ్ ఎంజాయర్. నువ్వు ఆ తీపిని ములుపుని తింటున్నావు, ఆ తినేదానికి నేను సాక్షి అంటే ఎట్లా? ఆర్ యు నాట్ ఎంజాయింగ్ దట్? ఆర్ యు నాట్ సఫరింగ్ విత్ దట్? సాక్షి ఎప్పుడు కూడా ట్రాన్సాక్షన్ తో సంబంధం ఉండకూడదు. అలాంటప్పుడు అసలు సాక్షిత్వం అనేది లేదు కదా గురువు గారు. అలాంటప్పుడు ఎందుకంటే సృష్టిలో ఏది చూసినా సంబంధం ఉంది కదా. సంబంధం ఉంది కాబట్టి మాయలోనే ఉంటుంది సాక్షిత్వం, నీలో ఉండదు. బయట ఉంటుందంట, నీ లోపల బయట ఉంటుంది. నువ్వు రోడ్డు మీద పోతున్నావు, ఎవరో పరిగెత్తుకుంటూ పోతుంటారు. ఎవరు పరిగెత్తారంటే నువ్వు సాక్షి చెప్తావు, బలానా వాళ్ళు పరిగెత్తారంట, అంతవరకు.
ఎందుకు పరిగెత్తారని నీకు తెలియదు. కరెక్టే, కానీ ఆ ఇంద్రియాల ద్వారా కంటితో చూస్తున్నాను కదా, అది మమైకమే చూస్తున్నా కదా దాన్ని. చూసినప్పటికీ నీ ఆలోచన, చూసినప్పటికీ బయట బయట వాళ్ళకి నీవు సాక్షిగా ఉంటావు. వాళ్ళకి నేను సాక్షిగా ఉంటాను. అదే అట్లాగే నీకు వాళ్ళు సాక్షిగా ఉంటారు మాయలో. మాయలో ఇప్పుడు ఆలోచన వచ్చింది, కానీ నీ ఆలోచన నువ్వు సాక్షి కాదు. పాయింట్ అది. మరి నేను ఏమీ లేని స్థితిని కూడా చూస్తున్నాగా. ఏమీ లేని స్థితి ఒక ఆత్మస్థితి, బ్లాంక్నెస్. ఇప్పుడు ఆలోచన లేని స్థితిని కూడా ఆ అహంకారం గమనిస్తూ ఉంది కదా. గమనించినప్పటికీ అది ఉండి గమనిస్తుంది. ఖాళీగా ఉంది, చీకటిగా ఉంది, చీకటిగా ఉంది, ఏమీ లేదని అది గమనిస్తుంది. చీకటికి సాక్షిగా ఉంది కదా. లేదు, సాక్షిగా లేదు. తనలో ఉన్నదే చూస్తున్నది. చీకటిని చూస్తున్నది, రుచిని చూస్తున్నది, మంచిని చూస్తున్నది, చెడుని చూస్తున్నది. చెడుకు సాక్షిగా ఉంటే నువ్వు అంటకూడదు, పెయిన్కి సాక్షిగా ఉంటే పెయిన్ ఫీల్ కాకూడదు. ఏదైతే సాక్షిగా ఉన్నామో అది మనకు అనుభవం రాకూడదు. అది పాయింట్. ఇక్కడ నొప్పి అనుభవం ఉంది, మన అనుభవంలో ఉండకూడదు. అది ఉండకూడదుగా. ఉంటే మరి సాక్షి ఎట్లా అవుతుంది? సంబంధం లేకుండా ఉండాలి, విడిగా ఉండాలి. ఇప్పుడు ఇద్దరు సంతకాలు పెడుతున్నారు, అప్పిచ్చినవాడు అప్పుడు తీసుకున్నవాడు. ఎందుకు తీసుకున్నాడు మనకు అనవసరం. అయ్యా సాక్షి సంతకం పెట్టండి, ముట్టింది సంతకం పెట్టావు. అప్పుడు విడిగా ఉండాలంటే అది ఆత్మస్థితి సాక్షి అని అంటారు అంతే. అంటే ఇప్పుడు చూడలేదు కదా మీరు అన్నట్టు, చూడలేదు కదా గురువు. నీ ఆలోచనకి నువ్వు సాక్షి కాదు. అంటే గురువు గారు ఇప్పుడు సాక్షి సంతకం అయినా నేను అక్కడ నాకు దాంతో తాదాత్మ్యత పూర్తిగా లేకపోయినా 1% ఉంది కాబట్టే నేను కంటితో చేస్తున్నా. అంతవరకే, అదే అంతవరకే. అది ఏ విట్నెస్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షన్. అంటే పూర్తి తాదాత్మ్యత లేదు అక్కడ, అసలు ఉండదు. పూర్తి కాదు, కొంచెమే కాదు. ఏ విట్నెస్ ఈజ్ నాట్ లయబుల్ ఫర్ ఎనీ ట్రాన్సాక్షన్. అప్పులు తీసుకున్నారమ్మా బ్యాంకులో, బ్యాంకు వాడు ఒకరు అప్పిస్తాడు, సాక్ష్యం పెట్టమంటారు. పెట్టినంత మాత్రాన నువ్వు సంతకం పెట్టావు కదా, నువ్వు నాకు అప్పు తీర్చమంటే తీర్చవు. నువ్వు సంతకం పెట్టి వెళ్ళిపోతాడు అంటే ఏమిటి? ట్రాన్సాక్షన్ ఉన్నట్టు చెబుతాడు అంతవరకు. బట్ నో లయబిలిటీ టు దిస్ ఫెలో, నో పెయిన్ ఆర్ ప్రెషర్ లేదు. అప్పు చేసినంత మాత్రాన వీడు సుఖపడ్డు, తీర్చకపోతే వీడు బాధపడ్డు. నామినీ అంటే నేను చేసే పనికి, నా ఆస్తికి బలాన్ని వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేస్తే నామినేషన్ ఉంటుంది, ఇస్తాడు మేనేజర్. ఎందుకు ఇస్తున్నాడు? రేపు పొద్దున్న నువ్వు లేకపోతే ఈ డబ్బులు ఏం చేయాలో తెలియక నామినేషన్ ఇచ్చేస్తాడు. ఆ నామినీ కూడా లీగల్ హెయిర్ కాకుండా రోడ్డు మీద వాడు నామినీ పెట్టామనుకో డబ్బులు ఇచ్చేస్తాడు. కానీ నామినేషన్ రూల్స్ ఎలా ఉన్నాయి? ఎవడు లీగల్ హెయిర్స్ చూసి వాడికి ఇచ్చేయాలి. వాడు నా పేరు ఉంది కదా అని చెప్పి తీసుకోకూడదు, ఎంక్వైరీ చేసి చేయాలి. వాడు నామినేషన్ రూల్స్ అలా ఉన్నాయి. నామినేషన్ ఎందుకు వచ్చింది అంటే బ్యాంకులు ఇబ్బంది పడుతున్నాయి, ఈ డబ్బులు ఏం చేయాలో తెలియటం లేదు. కాబట్టి జాయింట్ అకౌంట్ అయినా ఏ అకౌంట్ అయినా టేక్ ది నామినేషన్. వాడు కనకపోతే వాళ్ళకి ఇచ్చేసి నువ్వు చేతులు దులుపుకో. వాడి బాధ్యత ఏమిటి? ఎవరు లీగల్ హెయిర్స్ ఉంటే వాళ్ళకి అంత చేయాలి. వాడు చూసుకుంటాడు. బ్యాంక్ పోతుంది, అయిపోతుంది. బ్యాంక్ డబ్బులు ఇచ్చేస్తాడు, చూసుకుంటాడు. అది నామినేషన్. కాబట్టి సాక్షి అంటే ఇన్వాల్వ్మెంట్ లేకుండా అబ్జర్వర్గా ఉంటుంది. తెరా ఈజ్ ఏ సాక్షి ఫర్ ది దృశ్యాన్ని అండ్ అంటే తన నుంచి, తన లోపల నుంచి ఏదో వచ్చినా అది సాక్షిత్వం కిందకి రాదు. సుఖమైనా, దుఃఖమైనా, పెయిన్ అయినా, ప్లెజర్ అయినా, క్రోధం అయినా, లేకపోతే అసూయ అయినా, ఇవన్నీ సాక్షి కాదు. సాక్షిగా మనం చూడలేము. నీవు సఫర్ అవుతున్నావు, ఎంజాయ్ చేస్తూనే సాక్షిట్లు అవుతావు. దేన్ని ఆధారంగా చేస్తున్నావు? ఆత్మని ఆధారంగా చేసిన కాబట్టి ఆత్మ ఇచ్చే సాక్షి. అట్లా ఆత్మ ఇన్వాల్వ్ కాదు. వెరీ సింపుల్ అప్రోచ్ ఇస్ when you are not concerned, you are a sakshi. When you are concerned, you
యు ఆర్ ది సఫరర్. సాక్షి కాదు అక్కడ. బ్యాంకింగ్ లో కూడా నామినేషన్ కి రూల్స్ ఉన్నాయి, విట్నెస్ కూడా ఉంది. ఏమిటా విట్నెస్? నో లయబిలిటీ ఫర్ యూ, నో రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ. సాదాత్యత లేని సాక్ష్యత్వం అనేది ఉండదు కదా గురుగారు. ఇప్పుడు నాలో నుంచి వచ్చింది ఏదైనా సరే తాదాప్యత ఉంటుంది, అది సాక్ష్యత్వం కిందకి రాదు. ఎందుకని నా మాటే. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆ ప్రపంచంలో దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నాకు సంబంధం లేదు, చూస్తున్నా. సంబంధం లేకపోయినా ఏదన్నా జరిగితే వాళ్ళు అడిగినప్పుడు నేను చూశానని చెబుతాం, అంతవరకే. అవును. సాక్షి రెస్పాన్సిబిలిటీ ఇస్ an eyewitness. Eyewitness is not responsible for the accident that takes place. అంటే అక్కడ చూపు అనుభవం ఉంది, కంటితో చూసే అనుభవం ఉంది, గ్రాప్ చేశాడు, రికార్డ్ చేసుకున్నాడు. చేసిన ర్యాష్ డ్రైవింగ్ తో పోయినాడా, నెగ్లెక్ట్ గా పోయినాడా అంటే నీ చేతుల్లో లేదు. రెస్పాన్సిబుల్ ఎందుకు కాదు అంటే ఆ జరిగిన సంఘటనకి నేను సాక్షిగా చూసా, అంతవరకు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరి తప్పు అంటాని నువ్వు నీతి కాదు. లేదు. అవును. అలాంటప్పుడు అదే సంఘటన నేను సపోజ్ నాలో ఏదన్నా వచ్చింది గురువుగారు, సుఖం వచ్చింది అంటే అదే ఇక్కడ తాదాప్యత ఉంటుంది. క్రోధం వచ్చింది, దాన్ని నేను సాక్షిగా ఆ సంఘటనని వచ్చిన క్రోధాన్ని నేను చూడలేనా అలా సాక్షిగా? నువ్వు క్రోధమే కూర్చొని నువ్వు ఎలా అన్యంగా చూడలేను, అది దాంతో. అవునవును. సరే, అంతవరకు దేనికి? తీయటి పదార్థం నాలుగు మీద వేసుకున్నావు, తీయదనానికి అన్యంగా చూస్తావా? నువ్వే తిన్నదాన్ని అనిపిస్తున్నావు. అవును, దాంతో తాదాప్యత ఉంది. కాదు గురుగారు, మీనట్టు ఇప్పుడు సుఖం కానీ తీయదనం కానీ ఏదన్నా కానీ దాంతో తాదాప్యం చెందుతోంది, కానీ దుఃఖాన్ని మటుకు విడిగా చూస్తున్నాం కదా. లేదమ్మా, ఇప్పుడు దుఃఖంలో మునిగినప్పుడే కళ్ళ నీళ్ళు వస్తాయి, విడిగా చూడటంలే. నీవే దుఃఖాన్ని అర్థం చేసుకుంటా. సరే, దుఃఖం వచ్చిందనుకోండి, సరే దుఃఖం వచ్చిందనుకోండి, ఇప్పుడు నేను దుఃఖాన్ని వద్దనుకొని దాన్ని సాక్షిగా చూడడానికి నేను ప్రయత్నిస్తున్నాను గురుగారు. అంటే ఇప్పుడు మనకు దుఃఖం వచ్చిందనుకోండి, దాన్ని కొంచెము ఆ భావన లోపల కలత చెందడం కానీ అలా లేకుండా. ఎవరో బాధపడుతుంటే విట్నెస్ గా చూడొచ్చు, నువ్వే బాధపడుతుంటే విట్నెస్ గా చూడలేదు. మరి ఇంత సబ్జెక్ట్ ఉంది కదా గురుగారు, ఇంత సబ్జెక్టుని మనం దీనిని మంచుకోవడానికి చేయొచ్చు కదా గురుగారు. గాలికి దెబ్బలు తింది, సాక్షిగా ఉండలేవు. మందేస్తావు, తగ్గుతుంది. సాక్షి అంటే దాంతో సంబంధం ఉండవు. ఎవరు అడుగుతున్నా ఇంపార్టెంట్ కాలేం కాదు, పర్లేదు, ఇంపార్టెంట్ కాదంటే సాక్షి. సాక్షి, అవును. అంటే ఇక్కడ దుఃఖం అనేది అక్క చెప్తుంది, నాలో ఏదన్నా దుఃఖం వస్తే మనసు బాధపడుతుంది, అది నేను సాక్షిగా ఉండలేను. కానీ అవతల వాడు దుఃఖపడుతుంటే దాన్ని తీసుకొని కూడా నేను బాధపడతాగా ఒక్కోసారి. ఎందుకు బాధపడతావు? సింపతి వల్ల. వాడు దుఃఖం నీదిగా భావిస్తున్నాం వల్ల. అవును, నువ్వు విట్నెస్ గా చూడలే. You are taking the burden on your me. తల్లిదండ్రులు దుఃఖపడుతూ ఉంటారు, అవును, ఏదన్నా నీలో తీసుకుంటున్నావు కాబట్టి దుఃఖపడతావు. ఇంతకు ముందుకి ఇప్పుడు ఏదన్నా వచ్చినా కూడా దాన్ని ఆ బాధపడేదాన్ని లేదు, ఇప్పుడు లేదు. కానీ సపరేట్ గా చూస్తున్నాను నేను. సపరేట్ గా ఏం చూస్తున్నావు? ఇప్పుడు తను ఏదైనా చెప్పుకున్నా కూడా విషయాలు సపరేట్ గా చూస్తున్నావు. అది నిన్ను బాధిస్తుందా లేదా అనేది ఇప్పుడు తల్లిదండ్రులకి ఏదో ఒక ఇప్పుడు మా తల్లే ఉంది, ఆ ఇబ్బందిని నీవు బంధం చేత దుఃఖిస్తున్నావే తప్ప సాక్షిగా చూడాలి. సాక్షిగా చూస్తున్నాను గురువు గారు, అదే చెప్తున్నాను. సాక్షిగా చూడటం అంటే ఆవిడ బాధ నీకు తెలియదు కాబట్టి చూస్తున్నావు అనుకుంటున్నావు. ఆ బాధ నువ్వు అనుభవిస్తున్నావు అనుకో, నీ ఆలోచనతోటి సాక్షిగా ఉండలేవు. తల్లి ప్రేమ ఉంటుంది కదా గురుగారు, ఆ బంధము. ప్రేమతో మాట పక్కకు పెట్టు. ఫీలింగ్ ఏమిటి? ఫీలింగ్, అటాచ్మెంట్ ఉంటే సాక్షిత్వం ఉండదు, డిటాచ్మెంట్ ఉంటే సాక్షి ఉంటుంది. డిటాచ్మెంట్ ఉంటే సాక్షిత్వం అంటుంది. సో ఏ డిటాచ్డ్ మైండ్ ఈజ్ ఆత్మ. మళ్ళీ అక్కడ ఆత్మ దేంతో కలవదు కాబట్టి అది సాక్షి. అటాచ్డ్ మైండ్ కెనాట్ బి ఏ
సాక్షి. సింపుల్ డెఫినేషన్. ఇఫ్ యు ఆర్ అటాచ్డ్, నో సాక్షి. అది నీదే. అది డిటాచ్ కూడా నేను చూడలేనంటారా? డిటాచ్ గా ఉంటే ఆత్మగా ఉంటావు, నువ్వు విడిగా ఉండవు. ఇంకా అంటే ఇక పూర్తి డిటాచ్ ఉండదు. పూర్తి డిటాచ్ ఉండదు. నేను కొంతవరకు డిటాచ్డ్ మైండ్ జ్ఞానంగా ఉంటుంది, థాట్ ఫ్రీగా, అది సాక్షిగా ఉంటుంది. అటాచ్డ్ మైండ్ ఇన్వాల్వ్మెంట్ తో ఉంటుంది. ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ మనస్సు ఎప్పుడు అటాచ్డ్ లోనే ఉంటుంది కానీ కంప్లీట్ డిటాచ్డ్ లో ఉండదు. అది పాయింట్. అది ఓన్లీ ఆత్మ స్థితి. ఇప్పుడు ఒకటి నాయన, నీలో పెయిన్ వచ్చినా బాధపడతావు, ఇంకోటి పెయిన్ కూడా బాధపడతావు బికాస్ ఆఫ్ అటాచ్మెంట్. ఇప్పుడు తల్లిదండ్రులు, కుటుంబంలో బంధువులు, పిల్లలు ఎవరైనా సరే ఎందుకు నువ్వు బాధపడతావు? బికాస్ ఆఫ్ అటాచ్మెంట్. బంధం అనేది అక్కడ ఏర్పడింది. అదే డిటాచ్డ్ గా ఉన్నాడు అనుకో, బాధ ఉంటుంది. అప్పుడు నువ్వు విట్నెస్ అవుతావు యాజ్ అన్ ఆత్మ. అంటే ఈ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ అహంభావం ఎప్పుడు అటాచ్డ్ లోనే ఉంటుంది కానీ కంప్లీట్ డిటాచ్ ఓన్లీ ఆత్మ స్థితిలోనే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా వీడు డిటాచ్ రాలేడు ఎప్పటికీ. ఇక్కడ కంప్లీట్ డిటాచ్మెంట్, నేను అదే చెప్తున్నాను రవి, కంప్లీట్ డిటాచ్మెంట్ మనకు కుదరదు. కానీ కొంతవరకు మనము పట్టించుకోము కదా. దేర్ కెనాట్ బి. పట్టించుకోపోవడం వేరు. పట్టించుకోవడం కాదు, తను చూస్తూ కూడా చూడటం వల్ల నీకు డిటాచ్మెంట్ రాదు. టోటల్ డిస్పాషన్, డిటాచ్మెంట్ ఉండాలి అక్కడ. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, యు ఆర్ నాట్ బాదర్. ఎందుకని బాదర్ కాలేదు? యు ఆర్ టోటల్లీ డిటాచ్డ్ ఫ్రమ్ దేర్. అంటే అక్కడ దాని గురించి ఆలోచన లేదు. ఆలోచన ఉన్నా వచ్చినా ఇప్పుడు ప్లేన్ లో చనిపోయారు, మనం పట్టించుకోవట్లేదు. అసలు బాధ, దుఃఖం లేదు. కంఫర్టబుల్ లేదు, ఏం లేదు అసలు. ఎందుకు లేదు? యు ఆర్ నాట్ అటాచ్డ్. ఓకే. దానికి సంబంధించి ఆలోచన ఉన్నా అటాచ్మెంట్ లేదు. దట్స్ ఆల్. ఓకే. ఎందుకు అటాచ్మెంట్ లేదు? బికాజ్ ఇట్ ఇస్ నాట్ కన్సర్నింగ్ యూ. దుఃఖించట్లా, నన్ను బాధ పెట్టట్లా ఆ విషయం. నువ్వు ఎందుకు బాధపడు? నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఉన్నారో తెలియదు. ఓకే. నీతో అసోసియేట్ అయ్యి గత స్మృతితో ఉన్నవాడు సఫర్ అయితే రికలెక్ట్ చేసుకుని నువ్వు ఫిట్నెస్ గా ఉండవు, మెయిన్ గా బాధపడుతూ కూర్చుంటావు. రికలెక్టింగ్ పాస్ట్. అదే గురుగారు. కాబట్టి సాక్షి విల్ నాట్ బాదర్ ఫర్ ఎనీథింగ్. అసలు ఆత్మ దీనికి సాక్షి అంటాం కూడా సరైంది కాదమ్మా. ఎందుకని? ఆత్మస్థితిలో సృష్టి ఉండదు, లేకపోతే లేని దానికి సాక్షి అంటే ఏంటి? నువ్వు నిద్రపోతున్నప్పుడు జాగ్రత్త అవస్థకి నిద్రావస్థ సాక్షి అంటే ఎలా ఉంది? అంటే సాక్షి అంటే రెండవది ఉండాలి అక్కడ. అది కూడా నీకు సంబంధించింది కాదు, సంబంధించింది కాకుండా ఉండాలి. అది ఆత్మలో రెండవది లేదుగా. కళ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాక్షి. కలగనేవాడు కళ. నువ్వు కలగంటున్నావు, అన్నీ చూస్తున్నావు, అది సాగిపోతూ ఉంటుంది. ఎవరెవరో పరిగెడుతుంటారు, రైలు ఎక్కుతుంటారు, తిరుగుతుంటారు, పడుతూ ఉంటారు. నువ్వు బాధర కావు, నీకు సంబంధించింది కాదు. తెలుస్తూ ఉంటుంది, నువ్వు సాక్షిగా చూస్తావు. అట్లాగే జాగ్రత్త అవస్థ కూడా సాక్షిగా చెప్పుకోవచ్చు. కానీ బంధం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది. ఇది కలే, అది కల. ముఖ్యంగా ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు నువ్వు ఉంటావు అక్కడ, దానికి సంబంధం లేదు. పెయిన్ ఆర్ ప్రెషర్ నీకు అనవసరం. పెయిన్ ప్రెషర్ తో ఇన్వాల్వ్ అయి ఉంటే నువ్వు సాక్షి కాదు, యు ఆర్ ది సఫరర్. యు సఫర్ ఫర్ ఇట్. అంటే వీడు ఎప్పటికీ దాన్ని సాక్షి, తల్లిదండ్రులైనా ఎవరైనా భార్య దుఃఖంగా అనుభవిస్తారు అనుకోని గురుగారు, ఆ బంధం ఏర్పడింది. ఆ బంధం నుంచి వీడు సాక్షిగా ఎప్పటికీ చూడలేడు. ఎందుకని చూడలేడు? పొలం తెలియదు, అది బేస్ తెలియదు. మరి ఆ తాదాప్యత పోవాలి అంటే
స్వరూప జ్ఞానంతో పోతుంది అంతే. వీడు ఎంత ప్రయత్నించినా సరే ఆ కొంతమైన ఆ తాదాప్యత ఉంటుందంటారా అటాచ్మెంట్? అందుకని థాట్స్ థాట్స్ రూల్ దీస్ థింగ్స్. ద్వేషము, బాండేజ్ బోత్ ఆర్ థాట్స్. దుఃఖం ఎందుకు వచ్చింది? అటాచ్మెంట్ వల్ల. దుఃఖం ఎందుకు రాలేదు? డిటాచ్ వల్ల. యూ డోంట్ లైక్ యువర్ పేరెంట్స్, నీకు దుఃఖం రాదు. ఇంకా లైకింగ్ డిస్లైకింగ్ లో ఉంటుంది అటాచ్మెంట్ తో. సపోజ్ మీ తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పెట్టారనుకో పెరగడానికి, అటాచ్మెంట్ ఎందుకు ఉంటుంది? అంటే ఇప్పుడు కాదు గురుగారు, దూరంగా ఉంటే రాదమ్మా. ఇప్పుడు నేను వెళ్తూనే ఉన్నాను అమ్మ దగ్గరికి, నెల వెళ్తున్నాను, చూస్తున్నాను అమ్మ బాధ పరిస్థితులు తట్టుకోలేకపోతాను, అన్ని చూస్తున్నాను. అంటే నేను అక్కడ సాక్షిత్వాన్ని చూస్తూ పక్కన సాక్షిగా ఉండవమ్మా, అక్కడ లేనంటారు. ఉండవు. ఆ పేరుని నీ మీద వేసుకుని నువ్వు బాధపడుతున్నావు అంటే యువర్ ఏ పార్ట్ ఆఫ్ ది ఈవెంట్. మేబీ బికాస్ యు ఆర్ ది మదర్, నీ మదర్ కాబట్టి. ఎవరో సఫర్ అయితే అదే నేనంటే ఇంతకు ముందు నేను పడే బాధ ఇప్పటికి లేదు, అలా చూడడం వలన అని అడుగుతున్నాను గురుగారు. లేదు అంటే కారణం బాండేజ్ గట్టిగా లేదు అక్కడ. బాండేజ్ ఉంటే ఉంటుంది, లేకుండా అది కూడా ఒక తాటే. చూడలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను అన్నావు, ఇప్పుడు ఉంటున్నాను అంటున్నావు. ఉండటం ఉండకపోవటం బోత్ ఆర్ థాట్స్, ఆలోచన. ఒక హెల్ప్లెస్ కండిషన్ లో యూ డోంట్ బాదర్. అంత మాత్రం చేస్తే సాక్షి కాదు అది. మనం ఏం చేయలేము. అదే అర్థమైంది. వై టు ఫీల్ సారీ ఫర్ ఇట్. హెల్ప్లెస్ కండిషన్ మనం ఏం చేస్తామంటే కొంత వైరాగ్యాన్ని పెంచొచ్చు. అందుకని దాని గురించి బాధ లేదు, కొంత అవగాహన చేసుకొని వచ్చింది శరీరానికే కదా. అంత మాత్రం చేత నేను సాక్షిగా ఉంటానంటాను కుదరదు. యు ఆర్ నాట్ బాదరింగ్, దట్స్ ఆల్. బాదరింగ్, నాట్ బాదరింగ్. బాదరింగ్ యు సఫర్, నాట్ బాదరింగ్ యు డోంట్ సఫర్. ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ సాక్షి. నో. నువ్వు ఎంత కాదన్నా ఆవిడ తల్లే, నువ్వు కూతురు, తెలిసిన డౌట్. అంటే ఆ తీవ్రత తగ్గుతుంది, ఆ పర్సంటేజ్ ఆఫ్ బాదరింగ్. అది ఒకప్పుడు 100% ఉండేది, కొంత హెల్ప్లెస్ కండిషన్ లో 40% వచ్చి వదిలేదు. మనం అలా చూస్తూ ఉండకపోవచ్చు, చూస్తూ అలా సరే కాదు జరిగేది జరుగుతుంది, ఈశ్వరాజ్ఞత ఏది జరగాలో. విట్నెస్ కాదు, యు ఆర్ నాట్ బాదర్డ్, సో యు ఆర్ నాట్ సఫరర్. కొంత అవగాహన చేసుకొని బాధ రావట్ల దాని గురించి. కాబట్టి సాక్షి has got a different role to play, unconnected with the surroundings. నా దేహానికి నేను సాక్షి అంటే కుదరదు. ఎందుకంటే పెయిన్ అనుభవిస్తున్నాను, తలకాయ నొప్పి వచ్చినా తలపట్టుకుంటున్నాను, అన్ని పడుతున్నాను. ఒకనొక టైంలో అంటే నేను పోయినప్పుడంతా అమ్మ నాకు విషయం ఇచ్చేయండి, నేను చనిపోతాను అన్నటప్పుడు అలా నేను తట్టుకోలేక ముందులో చాలా ఎక్కువ బాధపడేదాన్ని. తర్వాత మెల్లిమెల్లిగా సరే ఈశ్వరాజ్ఞ ప్రకారం పోని జరగని అలా స్థితికి వచ్చేసాను. Where there is an attachment, there is suffering. Where the mind detaches, no suffering. అంటే అటాచ్మెంట్ ఎందుకు ఏర్పడుతుంది గురుగారు? తల్లి తండ్రి అనే? బికాస్ ఆఫ్ వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియదు, బై హ్యాబిట్. చిన్నప్పటి నుంచి నా తల్లి నా బై హ్యాబిట్ అలవాటు చేస్తారు మనసు కట్ట, అహంకారానికి. సపోజ్ ఎక్కడో పెరిగారనుకో, అసలు తల్లిదండ్రులు వచ్చారనుకో, సినిమా లెవెల్లో అటాచ్మెంట్ ఉండదు. ఇప్పుడు పిల్లల్ని పెంచుకుంటారు కదా ఎవరన్నా, వాళ్ళు చెప్పి మా అమ్మ 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 అంటే అలానే అలవాటు అవుతుంది. అంటే నాది నాది అన్న భావన ఏర్పడుతుంది అక్కడ చిన్నప్పటి నుంచి అలవాటు చేసి. అంతేకాదు, దాన్ని ఏమంటారు, అట్లా చెప్పాలంటే మొదటి భార్య పిల్లలకి, రెండవ భార్యకి అటాచ్మెంట్ ఉండదు. ఆ పిల్లలు ఉంటారు, అమ్మ 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 అంటాడు,
ఆ అమ్మని కొడుక చూడు చూడొచ్చు. అవును, ఉండదండి. ఎందుకని అటాచ్మెంట్. సవితి తల్లి అంటారు. సవితి తల్లి తల్లే గాని తల్లిగా చూడలేదు. ఎందుకు చూడలేదు? బికాజ్ నో అటాచ్మెంట్. ఆవిడకి పుట్టిన పిల్లల్ని ఇద్దరు అన్నదమ్ములైనప్పటికీ ఓన్ బ్రదర్గా ఎందుకు చూడలేడు? నో అటాచ్మెంట్. అటాచ్మెంట్ క్రియేట్స్ ది బాండేజ్. బాండేజ్ క్రియేట్స్ ది గుడ్ అండ్ బ్యాడ్. చెప్పుకోవడానికి ఇద్దరు అన్నదమ్ములే, కానీ బంధాలలో తేడా ఉంది, సఫరింగ్ లో తేడా ఉంది. సో ఎవ్రీథింగ్ క్రియేటెడ్ బై ది మైండ్. సినిమాల్లో చూపించిన రీతిగా ఉండదు అక్కడ. వాళ్ళు నేను ఒకటేను అన్నది ఇది ఉండదు. ఎందుకని? దృష్టికోణం డిఫరెంట్ కాదు. ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన బిడ్డలకు నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు పెద్దవాళ్ళే ఎవరో ప్రాంతాలకు వెళ్ళిపోయినా కొంత సంవత్సరాలు గ్యాప్ వచ్చిన తర్వాత ఆ బంధం తగ్గిపోతూ ఉంటుంది కదా? తగ్గదు, కొంత ఉంటుంది. ఎందుకని? పుట్టినప్పటి నుంచి పెరిగిన వాళ్ళు సిబ్లింగ్స్ లో దూరంగా ఉన్న గత స్మృతులని బాండేజ్ రూపేణ కలుపుతూ ఉంటాయి. చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగిన బాండేజ్ పెద్ద అయ్యాక ఎవరి సంసారం వాళ్ళకి వెళ్ళిపోయినప్పటికీ దూరం అయినప్పటికీ ఫిజికల్ గా మానసికంగా అటాచ్మెంట్ ఉంటుంది. బట్ తక్కువ, అది ఎందుకో తగ్గిపోతున్నట్టు తగ్గదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. కలిసినప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ. వాళ్ళ వ్యవహారంలో బిజీ అయిపోతారు కాబట్టి అట్లా అనిపిస్తుంది మనకి. అలా అనిపిస్తుంది. సాయిబాబా ఒక బల్లి వస్తుంది, అదిగో దాని సిస్టర్ ని కలిసిందని చెప్తాడు. అవునవును, ఆయన కథ అహ్మదాబాద్ నుంచి బల్లి వచ్చిందో వస్తుంది అంటే అర్థం ఏంటి? ఆ సిబ్లింగ్స్ కలిసినప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ. దూరంగా ఉండే ఎవరి సంసారం వాళ్ళదే, అందులో సందేహం లేదు. కానీ చిన్ననాటి విషయాలు వాళ్ళకు వచ్చినప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ. ఏదన్నా జరిగితే దే ఫీల్ అన్హ్యాపీ. అట్లా ఉంటుంది, పూర్తిగా పోదు. బికాస్ ఆఫ్ ది అసోసియేషన్. పోయే క్వశ్చన్ లేదు. ఓకే. ఇప్పుడు బ్రదర్ ఈజ్ ద బ్రదర్, బ్రదర్ ఈజ్ అలైవ్ ఆర్ నాట్, డిస్టెన్స్ ఈజ్ నాట్ ది పాయింట్. ఓకే. యువర్ హ్యాబిట్ ఆఫ్ అటాచ్మెంట్ ఈజ్ ది పాయింట్. సో డిస్టెన్స్ గా ఉన్నంత మాత్రాన కొన్ని సంవత్సరాలు ఆ బాండేజ్ తగ్గదన్నట్టు ఉండదు. బికాస్ ఇట్స్ ఎ థాట్. నువ్వు ఎక్కడున్నప్పటికీ భక్తిలో ఉన్నప్పుడు భగవంతుడు దూరం ఎందుకు పోతాడు? ప్రదేశాలు దూరంగా ఉంటాయి. తిరుపతి అని, రామేశ్వరం అని, కాశీ అని. బట్ నువ్వు భక్తిలో ఉన్నప్పుడు నీతోనే ఉంటుంది కాదు. భగవాన్ దగ్గర కూడా వస్తారు కదా గురుగారు, నేను వెళ్ళిపోతున్నాను, నేను విడిచి ఇక్కడ. కాబట్టి ఇట్ ఈస్ ఎ థాట్ దట్ అటాచెస్ ది పీపుల్. కాబట్టి థాట్ ఫ్రీ అనేది సాక్ష్యం చెప్పటం కూడా కుదరదు. ఎందుకంటే ఆపోజిట్స్ అది. ఆత్మ కనుక వెలుగైతే దేహాత్మది చీకటి అనుకుంటే ఈ చీకటి వెలుగుకు సాక్షి అంటే ఎట్లా కుదురుతుంది? ఆపోజిట్స్. ఈ రెండు కలవ కలిసే ప్రసక్తి లేదు. కడిపెట్టు సాక్షి నుంచి నెక్స్ట్. ఇప్పుడు ఈ తెరపైన ఈ 3 అవస్థలు ఎందుకు పోతూ ఉంటాయి గురుగారు? నువ్వు తెచ్చుకున్న ప్రారంభంలో వస్తుంది. అంతే. ఎవరు ఎంతసేపు నిద్రపోవాలి, ఎంతసేపు కలగనాలి, ఎంతసేపు జాగ్రత్తలో ఉండాలి అనేది 3 ఉపాధులు ఎప్పుడెప్పుడు మార్చుకోవాలి. తెచ్చుకున్న ప్రోగ్రాం బట్టి ప్రారంభం. నిద్ర కూడా ప్రారంభం. నిద్ర కూడా వృత్తి అమ్మా. అది కూడా అంటే ఇప్పుడు
ఎప్పుడు కళలో వస్తూ ఉండంటే అది కూడా నా ప్రారంభంలో ఉంటుంది. ప్రోగ్రాంలో భాగమే. ఎప్పుడు చూడని వాళ్ళు చూస్తాం, చూడని ప్రదేశాలు చూస్తాం, నీ స్టోర్లో ఉన్నది చూస్తాం. చూస్తాను. చూసినట్టు నీకు గుర్తుండదు. అవును గురువు. ఏనాడో చనిపోయిన వాళ్ళు కనపడతారు, కానీ చనిపోయినట్టు తెలియదు. అప్పుడు మాట్లాడతావు, హీ విల్ సింపథైజ్ విత్ యూ, అన్నీ మాట్లాడతావు, అన్ని రికార్డ్ అవుతాయి. జాగ్రత్తగా వచ్చినప్పుడు అలాంటి వాళ్ళు కనిపించారని చెప్తావు. అక్కడ చెప్పవు, నువ్వు చనిపోయినావు కదా ఎలా వచ్చావు నాన్న అక్కడ చెప్పలేదు. కానీ గురుగారు కొన్ని గతంలో జరిగిన సంఘటనలు మనకి అప్పటిదాకా ఏమీ తెలియదు, కానీ ఎప్పుడైతే ఆ పర్సన్ ఎదురుగా వచ్చాడో ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత వరకు ఆ గతంలో సంఘటన ఆ పర్సన్ తో సంబంధించిన స్మృతులన్నీ బయటికి పంపిస్తూ ఉంటుంది గురుగారు. అది కూడా నువ్వు ట్రిగ్గర్ చేస్తేనే. ట్రిగ్గర్ చేయదు గురుగారు. కాదు కదా, అట్లా కాదు. ట్రిగ్గర్ అంటే ఏంటి? జాగ్రత్త అవస్థలో ఏనాడో తెలిసిన వ్యక్తి కనెక్షన్ లేదు, కొన్ని సంవత్సరాలు కనిపించాడు అనుకో, గత అసోసియేషన్ నువ్వు ట్రిగ్గర్ చేస్తే కనపడతాయి, లేకపోతే కనపడవు. అంటే ఒక గురుగారు ఒక సంఘటన అంటే మామూలుగా సపోజ్ మనల్ని ఎవరినైనా అవమానించారనుకోండి, సపోజ్ మనం కొంతకాలం తర్వాత మర్చిపోతాం వాళ్ళు ఎక్కడ, మళ్ళీ ఆ వ్యక్తి తారసపడినప్పుడు ఆ అవమానం సంఘటన మళ్ళీ బయటకు వస్తుంది కదా, ఎందుకని లోపల తాటలో ఉంటుంది, నువ్వు మర్చిపోయినావు. అవును, కానీ చూసినప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. చూసి అదే అంటుంది, ఆ ట్రిగ్గర్ అదే చేస్తుంది కదా అంటున్నాను. అది చేయదు, చూడటం నువ్వు, ట్రిగ్గరింగ్ నువ్వే. యు రికలెక్ట్ ది పాస్ట్. అంటే మనకు సంబంధం లేకుండా వస్తాయి కదా గురుగారు ఆలోచనలు. సంబంధం లేనివి వస్తుంది అనుకుంటావు నువ్వు, స్టోర్లో ఉంటుంది. సంబంధం లేకుండా, సంబంధం అంటే ఆలోచనతో ఎప్పుడు పడితే వస్తూనే ఉన్నాయి కదా. అట్లా కాదు, నీవు ఆలోచించి చేయట్లేదు, అది వస్తుంది కాబట్టి నీకు బుద్ధి పుడుతుంది. అంటే ఆ మనిషి ఎదుట కనపడినాడు కాబట్టి ఆటోమేటిక్ గా మనకు తెలియకోకుండా స్టోర్ లో ఉన్నట్టు బయటపడుతుంది. మనిషి ఎదురుగా కనపడినప్పుడు నీ బుద్ధి కర్మానుసారంగా ఉంటుంది. ఆ గురుగారు కర్మలో స్టోరే ఉంటాయమ్మా అన్ని. బుద్ధి పుడుతున్నదంటేనే కర్మలో ఉండాలి, లేకపోతే రాదు. నీ ప్యాకేజీలో ఉంటేనే, నువ్వు వండుకుంటేనే అవి తింటావు, వండుకొని పదార్థం తినవు. సో వండి స్టోర్ చేసిందే నీకు లోపల ఉంటుంది, అదే కర్మ అంటాం. ఇప్పుడు ఏ వండకుండా పదార్థాలు కమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? లోపల అవన్నీ స్టోర్ అయి ఉన్నాయి, ఆ తారసపడినప్పుడు అవి బయటకు వస్తున్నాయి. వచ్చి మళ్ళీ అవి వాటితో స్మరించేలాగా చేస్తూ ఉంటాయి. నువ్వు స్మరించాలా విస్మరించాలా అనేది కూడా ప్రోగ్రామ్. అదే గురుగారు, అన్నిటికీ ప్రతిదీ మీరు ప్రోగ్రామ్ అని పెట్టేస్తున్నారు, ఏమీ చేయలేని అంటే మాయ అంతా కూడా ప్రోగ్రామ్. యు ఆర్ హెల్ప్లెస్ ఆల్వేస్. అదే గురుగారు, ఇప్పుడు అసలు ఏమీ చేయలేకపోతే నిస్సహాయ స్థితిలో ఉండిపోయి ముందుకు పోలేకపోతున్నాము, ఎటువంటి పరిస్థితిలో ఉన్నామని. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్. యు ఆర్ ఎ రోలింగ్ స్టోన్. You can't gather, you can't expel any mass. అంటే ఏది జరగాల వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి, సంబంధం. నాట్ ఓన్లీ టు యూ, ది ఎంటైర్ క్రియేషన్. ఓకే, క్రియేషన్ మొత్తం అలాగే ఉంటుంది. అంటే ఎప్పుడు ప్రశంస వస్తుందో, ఎప్పుడు విమర్శలు వస్తాయో, ఎప్పుడు అవమానాలు వస్తాయో, మన సంబంధం లేకపోయినా మనల్ని అవమానించే వాళ్ళు ఉంటారు. అన్ని ప్రోగ్రామ్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రోగ్రామ్. నీకు సంబంధం లేదు అనుకుంటున్నావు, కానీ ది పాస్ట్ డీడ్ ఒకటి కనెక్ట్ అవుతుంది, అది నీకు తెలియదు. అదృష్టం ఏదైనా లాటరీలో డబ్బులు రావచ్చు, అది తెలియదు. ఆ అదృష్టం కూడా ఏనాడో పోతూ కానీ వేసుంటావు, అది కాస్త మల్టిప్లై ఇంట్రెస్ట్ అది బారవడ్డీ చక్రవడ్డీ అయి వచ్చినట్టుంది. అంటే అలాటెడ్ అయినటువన్నీ వస్తుంటాయి గురుగారు కదా. కర్త ఉండాలే కానీ చేసే ప్రతి కర్మ కూడా కర్మాశయంలో చేరుతుంది. ఇదంతా మాయా థియరీ. అదే డోంట్ థింక్ ఇట్ ఈస్ రియల్. అదే అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా జరిగే రియాక్షన్స్ కి ఎట్లా అది రియాక్షన్ కూడా నీ ప్రోగ్రామ్ ఉంటే రియాక్ట్ అవుతావు. యాక్ట్ ఆర్ రియాక్షన్, ఎవ్రీథింగ్ ఈస్ టోల్డ్. ఒక రికార్డెడ్ ఎల్పిజి ఉంటుంది, రికార్డ్ చేస్తేనే మాట్లాడుతుంది అది. కాదు గురుగారు, ఇప్పుడు ఇమ్మీడియట్ గా జరిగే రియాక్షన్ కూడా ప్రోగ్రామ్ ఉంటుంది. అబద్ధం రియాక్షన్ వస్తుంది.
సఫరింగ్ అన్నా, యాక్ట్ అన్నా, రియాక్షన్ అన్నా, వెంజన్స్ అన్నా అన్ని రికార్డు బుద్ధి రావాలి కదా. బుద్ధి కర్మానుసారం. స్టోర్ లో ఉన్నది నువ్వు దాచుకుంటేనే విత్డ్రా చేస్తావు. ఇదే అడుగుదాం అనుకున్నా గురుగారు అన్న. అదే ఈ దీనికి అర్థము ఇప్పుడు డు నాట్ రియాక్ట్ టు ఎనీ యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్, బై అండ్ అరౌండ్ యూ. యాక్ట్ బట్ డు నాట్ రియాక్ట్, తేడా ఏంటి గురుగారు? అంటే స్పందించవద్దు, విను. దానికి పర్యవసానాల గురించి ఆలోచించు. ఇప్పుడు భగవాన్ ఏమంటారు? యాక్ట్ చేయమంటున్నారు, బట్ డు నాట్ రియాక్ట్ అంటున్నారు. ఇక్కడ యాక్ట్ చేయడం అంటే ఏంటి? నీ ప్రోగ్రామ్ గానే యాక్ట్ చేస్తాం అంటే స్పందన ఇమ్మంటున్నారా? ఎవడో తిట్టాడని నువ్వే చెప్పావు కదా గురువు గారు. వాడు ఒకటి తిట్టినే 10 తిడతాననద్దు. జస్ట్ రిసీవ్ అండ్ దెన్ గో. ఇగ్నోర్ ఇట్ అండ్ గో అన్న. దట్స్ అది యాక్టింగ్. రియాక్ట్ అంటే నేను ఇంకా ఫైట్ చేయటం. అంటే స్పందన, ప్రతిస్పందన, యాక్షన్ రియాక్షన్. ప్రతిస్పందన వద్దన్నారు, యాక్ట్ చేయమన్నారు. యాక్ట్ అంటే ఏంటి? ఒకటి తిట్టాడు, తిట్టిని తీసుకో, మళ్ళీ వాడిని తిట్టదు. ఆ మాట కూడా అన్నారు ఒకసారి మహర్షి. అలా వాడు నన్ను తిడుతున్నాడంటే వాడు తిట్టేదాకా ఎందుకున్నా, నీ అంతా నువ్వు తిట్టుకోకూడదు అన్నట్టు. పైగా నీ అంతా నువ్వు తిట్టుకోవాల్సిందే, వాడు తిట్టని కంప్లైంట్ చేస్తావేంటి? సరే, ఇంతకీ యాక్ట్ అంటే లిజన్, యాక్ట్ అంటే సి. అన్యాయం జరిగిపోతుంది, నన్ను వాడు తిట్టాడు, ఒకటి తిట్టే 10 తిడతాను, అది రియాక్షన్. అంటే చాలా మెచ్యూర్ రావాలి కదా గురుగారు దానికైతే. అంటే చాలా స్థితప్రజ్ఞత లాగా రావాలి కదా. అంటే రావాలి కదా అంటే దృష్టికోణంలో ఉంటుంది. సత్సంగం చేత, సద్విచారం చేత అది ఏర్పడుతుంది. అదే గురుగారు చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు, నేను ఇంతవాడిని అనుకుంటాడు. అనుకోవద్దు. ప్రయత్నం వాళ్ళ దృష్టిలో క్రిటిసైజ్ చేస్తారు. అదే క్రిటిసైజెస్ కానీ లేకపోతే ప్రతి మాటని మనము ఏది పొంగిపోతున్నాం, ఎగిరితేనేమో కుంగిపోతున్నాం. రెండు అదే సిద్ధపడి. బట్ అందుకని ఇప్పుడు కొంతవరకు మనం ఓకే అన్నిటికీ తల ఊపుతాము, ఓకే రియాక్ట్ అవ్వకుండా ఉండగలుగుతాము. రియాక్ట్ కాకుండా ఉండటం అనేది ఉత్తమం. యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్. అది మితిమీరిపోతే ఇంకా కష్టం కదా. అట్లా ఏముంటుందమ్మా, మితిమీరటం అనేది యువర్ అసెస్మెంట్. నారదుడు నిన్ను పాము బొసగొట్టమన్నా అంటారు, కానీ కరవద్దు అంటారు కదా. ఏమన్నాడు? వచ్చేపోయే వాళ్ళని నువ్వు భయపెడుతున్నావు, రాళ్ళేస్తా ఉంటే పాము పైన వేస్తా ఉంటే నువ్వు బుసగొట్టమన్నాను, అందుకని నిన్ను కంప్లీట్ గా విత్డ్రా చేయబోయే నీకే నష్టం అవుతుంది కదా. బుసగొట్టమంటే అర్థం ఏంటి? ఆ పని చేయకుండా ఆపమని అర్థం. రాళ్ళు వేసేవాడికి పుస్తకం దగ్గర వెళ్ళిపోతాడు వాడు, అంతేగాని రాళ్ళు వేసుకొని కూర్చుని చచ్చిరుకుంది కానీ. అవును, మరి తనకే నష్టమైంది కదా అది. అది ఆ విషయం చెప్పాడు అన్నమాట. నువ్వు ముసగొట్టొద్దు అన్నలేదు, కరవద్దు అన్నావు. మరి ఇప్పుడు యాక్ట్ కూడా అట్లానే వస్తుంది కదా గురుగారు, తను తను నష్టపరచుకుంటవేగా. కరవటం అనేది వెంజన్స్, బుసగొట్టడం అనేది యాక్ట్. ఇప్పుడు బుసగొడితే ఏమైంది? వాడు నీ దగ్గరికి రాలే. నువ్వు విస్మరిస్తే ఏమైంది? వాళ్ళకి భర్తలకి ఏమంటలే. అది యాక్ట్. అది నువ్వు విస్మరించడం బుసగొట్టడం లాంటిదా? అంతేగా మరి. ఇప్పుడు 10 మాటలు అన్నాడు, ఏ మాట అనకుండా విస్మరించకుండా వెళ్ళిపోతే బుసగొట్టడమే కదా. మన దగ్గర ఎటువంటి అంటే నువ్వు బాబు లెవెల్లో తీసుకున్నావు కాబట్టి వాళ్ళు ఎంత అన్నా ఒకటి ఇంకా అంత మారేస్తారు వాళ్ళు. అంటే చులకన అయిపోతుంది, అంటే చులకన భావం వచ్చేస్తుంది. అట్లా కాదు, నువ్వు బాధపడుతున్న కొద్ది అంటం ఎక్కువ అవుతుంది. దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ రిసీవ్ దే విల్ నాట్ సే ఎనీథింగ్ ఫర్దర్. నువ్వు రియాక్ట్ అయినప్పుడు దే ఫీల్ దే ఆర్ సక్సెస్ఫుల్. నేను తిట్టిన దానికి వాడు తిరిగి తిడుతున్నాడంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకుంటాడు. ఎందుకని? నువ్వు రియాక్ట్ అవుతున్నావు. రియాక్షన్ లేదనుకోండి, ఇప్పుడు ఇగ్నోర్ చేసినా మళ్ళీ మనస్సు బాధపడుతుంది. ఒక్కోసారి ఇగ్నోర్ చేసింది బాధపడుతుంది,
ఎందుకు ఇగ్నోర్ చేసావు, నువ్వు అనొచ్చు కదా అని మళ్ళీ మనసు లోపల ఆలోచనలు బయటకు మళ్ళీ వస్తాయి. రియాక్షన్ కాదు. అదే నేను అంటున్నా గురుగారా, అది కూడా జరుగుతూ ఉంటుంది కదా. అది నీ తృప్తి కోసం 1కి 10 సార్లు అన్నప్పటికీ అది సరిపోదు, ఇంకా చేయాలనిపిస్తుంది. వెంజన్స్. అవును, వాడు ఒకటి చేస్తే నేను 10 చేస్తానంటాడు. ఆ టైంకి మనము ఇగ్నోర్ చేసి వచ్చినా కానీ మనసు ఊరుకోదు కదా, తర్వాత లోపల అది కాదు. ఇక్కడ ఊరుకోదు కదా అని నీలో సంఘర్షణ ఏర్పడుతుంది. అవును గురువు గారు. ఎందుకు ఊరుకున్నావు, ఎందుకు మాట్లాడలేదని, అవును, నాకు అనవసరం లేదని చెప్పి ఆ థాట్ని పక్కకు పెడతా. వచ్చిన దాన్ని కూడా ఇంటర్నల్ స్ట్రగుల్ ని రాకుండా చూసుకో. కొంత స్థిమితంగా కొంత పొంగుతూ ఉంటే మంట తీసేస్తాం. అదే మంట ఉంచి పాలు పొంగడం ఆపడం అంటే కుదరదు. అటువంటిది కొంత విచారణ చేయించి మనసుకి కొంత నచ్చ చెప్పి పక్కన దానికి నచ్చ చెప్పడం కాదు, అది వింటుందా. సింప్లీ డోంట్ పాస్. అసలు దాన్ని ఎంటర్టైన్ చేయదు. డోంట్ ఎంటర్టైన్. కాబట్టి అలా కుదరదు. నువ్వు అనుకుంటావు ఏ పొరపాటు చేశాను, ఇంకో రకంగా చేస్తే బాగుండేది. బట్ అది కూడా నీ ప్రోగ్రాంలో భాగం. ఒక్కోసారి అది కూడా గురువు గారు, ఒక్కోసారి మనము గబుక్కన 2 మాటలు అనాల్సి వస్తుంది. సంసారంలో ఉన్నప్పుడు పిల్లల దగ్గర, తల్లి దగ్గర, భార్య దగ్గర మళ్ళీ అనుకుంటారే ఈ మాట అనకుండా ఉంటే బాగుండేది కదా అని. అది కూడా నీ ప్రోగ్రామ్. అదే గురుగారు, అదే ఎనీ సైలెన్స్ ఇస్ ఎ ప్రోగ్రామ్. పాటు ప్రోగ్రామే, స్మరించటము ప్రోగ్రామే, విస్మరించటము ప్రోగ్రామే. నీకు బుద్ధి ఎలా పుడుతున్నదో ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్ వర్షన్. యు కాంట్ ఆల్టర్ దట్. ఆత్మ ప్రకాశం మటుకు ప్రోగ్రాం కాదు. ఎందుకని జీవుడిని అట్టి పెట్టచ్చు. అది ప్రోగ్రామ్ లేదు. ప్రోగ్రామ్ ఈజ్ మాయా. మాయాకి అతీతమైంది రియాలిటీ. దానికి ప్రోగ్రామ్ ఉండదు. ఆత్మ తప్పించి మిగతా అవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్ మాయతో. అందుకే మాయా అన్నాయి. అదే అవును. అంటే వచ్చిన దాని మటుకు అన్నిటి స్వీకరించడం అంతే, అంతవరకే జీవితం. అది కూడా నీ ప్రోగ్రామ్ లో ఉంటే, లేకపోతే ఒక మాట అంటే 10 మాట్లాడతావు. ఒక మాటకి 10 అనాలా, 2 అనాలా, విస్మరించాలా, తర్వాత వీడి తాట వలచాలా అనేది యువర్ యాక్షన్ అండ్ రియాక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామింగ్. ఓకే, రియాక్షన్స్ ప్రోగ్రామే, వీడి యాక్టివ్ ఎంతవరకు యాక్ట్ చేస్తాడో అంతవరకు అది ప్రోగ్రామే. లేకపోతే ఫాల్గామ్లో జరిగిన దానికి మరి మొత్తం లేపేశారు కదా, వాళ్ళని లేపేశారు కదా, కొంచెం టైం తీసుకొని మరి ప్రోగ్రామే కాదు. ప్రోగ్రామ్ అవునవును. How that program has taken place. Entire creation Maya is a program. సూర్యుడు చంద్రుడు వాటి కక్షలో తిరగటం అంతా ఎవ్రీథింగ్ ఈజ్ everything has got its own beginning and ending. అది ఎవరి సూపర్విజన్? హయ్యర్ పవర్ సూపర్విజన్. మా అమ్మాయి అడుగుతా ఉంటుంది గురుగారు, అంటే తన జాబ్ విషయంలో పెట్టింది గురుగారు. అదే అంటే తను ఒప్పుకోవట్లేదు, ప్రతిదీ డెస్టినీలో ఉందమ్మా, ప్రోగ్రాంలో ఉండేది అని. అంటే అదేలా కుదురుతుందమ్మా, సంకల్పాలు ఉంటాయి కదా, సంకల్పాల ప్రకారం. ఆ సంకల్పం కూడా ప్రోగ్రామ్ లో ఉంటే వస్తుంది. అది చెప్పాను గురుగారు, అదే సంకల్పం కూడా. నువ్వు పని చెయ్యాలా, రిజైన్ చేయాలా చెప్పు. సంసారం చెయ్యాలా, సన్యాసం పుచ్చుకోవాలా ప్రోగ్రామ్. లేకపోతే ఇంత దగ్గరగా ఉన్నటువంటి రమణ మహర్షికి ఆయన అక్కడెక్కడికి వెళ్ళి సన్యాసం పుచ్చుకొని వచ్చాడు. ఆయన పేరు రమణాశ్రమంలో ఉంటాడు, అందరికీ విభూతులు ఇస్తుంటాడు. వాడు కాదు, సన్యాసం పుచ్చుకు ఆయనకి బంధువే అవుతాడు. ఏ బాబాయ్ కొడుకు
రమణుడు ఉన్నప్పుడా? రమణాశ్రమంలో అందరికి విభూతులు ఇస్తుంటాడు ఆహా, కొట్లాడు పెట్టి. ఆయన సన్యాసం పుచ్చుకొచ్చాడు. ఆహా. ఎక్కడ? అదే నార్త్ లో ఎక్కడికో ఆ ప్లేస్ అక్కడికి వెళ్తాడు. అదే గురుగారు. పుచ్చుకొని గుడ్ల కట్టుకొస్తాడు కాశీ. దాంట్లో దగ్గర ఉంటే ఇది నేర్చుకోక అక్కడేదో సన్యాసం పుచ్చుకుంటే ఏమన్నా మనకు కిరీటం వస్తుంది అనుకున్నాడు. శ్రవణాశ్రమంలో ఉంటాడు. శైలజీ బాగా తెలుసు ఆయన. అప్పుడు అదే భగవాన్ అంటారు, భక్తులు దగ్గరికి వస్తే సంసారం భార్య బిడ్డలు ఏం చేసింది, భార్య ఏం చేశారు పాపం అని చెప్పేసి అంటారు. మనిషిని నడిపించేది తాను తెచ్చుకున్న పిడికడు ప్రారంభం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం మారాలి, అది నడిపిస్తుంది. ప్రారంభ కర్మ చేత దేహము రక్షించబడుతుందన్నాడు ఆదిశంకరుడు ఈ మాయలు. అంతేగాని మరొకటి కాదు. కాబట్టి నాకేదో ఆలోచన వస్తే ఐ కెన్ చేంజ్ మై ఫ్యూచర్ అనుకోవటం అంతా బుద్ధి తక్కువ ఇంకోట్లేదు. ట్రై చేస్తాం, ప్రోగ్రామ్ లేకపోతే రాదు. ట్రై చేయటం ప్రోగ్రామే, ఫెయిల్యూర్ ప్రోగ్రామే. నీ అంతా నీకు ఏది రాదమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రయత్నం ప్రోగ్రామ్ లో ఉంటుంది, ఉంటేనే వస్తుంది, లేదా రాదు. అంటే ఇప్పుడు నేను ప్రయత్నం, ఇప్పుడు సపోజ్ నేను చెయ్యాలి అనుకునేటప్పుడు ఆ ప్రయత్నం కూడా ప్రోగ్రామ్ లో ఉంటుంది. ఉంటేనే చేస్తావు, లేదా చేయవు. ఆలోచన రావడం కూడా బుద్ధి కర్మానుసారం. బుద్ధి అంటే ఆలోచన. బుద్ధి పుట్టాలి అంటే ప్రోగ్రామ్ ఉంటే వస్తుంది. అది మంచి కానీ చెడు కానీ, రైట్ ఆర్ బ్యాడ్, గుడ్ ఆర్ బ్యాడ్ సంబంధం లేదు. మానవ జీవితం టోటల్లీ ప్రోగ్రామ్ ఓరియంటెడ్. ఎవరిదైనా లేకపోతే రారు. అప్పటికప్పుడు నీవు చేసేది ఏది ఉండదు. బర్త్ టు డెత్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఎప్పుడు ఏం చెయ్యాలి, ఏం మానాలి, ఏమి అనుభవించాలి, ఏం పోగొట్టుకోవాలి, ఏం రావాలి, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. అందుకనే యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ అన్నారు. యు హావ్ నో ఆప్షన్. అదే గురుగారు మీరు చెప్తుంటారు, దేహము ఒక అంటే దేంతో కలవదన్నప్పుడు ఈవెన్ మనం షేక్ హ్యాండ్ ఎవరికైనా ఇచ్చినా కూడా అది కొద్దిసేపే, మన తర్వాత వదిలేస్తాము. తన పాటికి తను ఉంటుంది దేహం, అంతే కదా. ఇక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వటం కూడా ఆలోచన. దేహం దాని అంతా చేయలేవదు వితౌట్ ది థాట్ ప్రాసెస్. ముట్టికాయ వేయాలి, థాట్ ప్రాసెస్. అది కూడా ఆలోచన. కావలించుకోవాలా, కౌగలించుకోవాలా, విరచాలా, ఆలోచన. ధృతరాష్ట్రుడు ఇట్లా భీముడిని పట్టుకోవడానికి సినిమాటిక్ తీశాడు. కృష్ణుడు అంటాడు, డోంట్ గో నౌ దేర్, నువ్వు పక్కకి రా అని ఒక స్టాచ్యూని ముందు పెడతాడు. పప్పు అయిపోతుంది. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్. దాన్ని తప్పించాడు కృష్ణ పరమాత్మ. ఆయన తలుచుకుంటే చేయలేడా మరి? ద్రౌపదిని హౌ హీ ఈజ్ ఏబుల్ టు సేవ్? బికాస్ ఆఫ్ ది సరెండర్. చూడటానికి వ్యక్తిగా ఉంటాడు, మహాశక్తి అని. నన్ను శరణు తెచ్చిన వారికి మాయ చేయదంటాడు. ఏమి, ఎలా చెప్పగలిగాడు? వాయిస్ తోటి. నన్ను అంటే కృష్ణ కాదు, ఇక్కడ అయ్యర్ పవర్. ఆయనకి అన్యాయం చేస్తున్నాడు తెలియకనా? ఎందుకు మార్చలేదు? ది డెస్టినీ అన్నాడు. మళ్ళీ దుర్యోధన చూపించాడు, వాడు యుద్ధం అనుకుంటే ఆగుతుంది, లేకపోతే ఆగదు పాపం అన్నాడు. పాపం అందరూ చాలా సిన్సియర్గా, నాయన యుద్ధం ఎందుకు, వాళ్ళకు 5 ఊళ్ళు ఇచ్చిన వాళ్ళ రాజ్యం ఎందుకు అంటే, నథింగ్ డూయింగ్, ఐ విల్ ఫైట్. అందుకని
అది ప్రోగ్రామ్. జన నష్టం జరుగుతుందని తెలియదంటావా? తెలుసు. దేర్ విల్ బి కొలాటరల్ డ్యామేజ్ అవుతుంది, తప్పదు. డెస్టినీ ఆపలేదన్నా, కృష్ణ పరమాత్మ ఆపలేకపోయినాడు. ఇది ఇంత సత్యము తెలిసి ఉండి కూడా ఆయన వచ్చిన పర్పసే వేరు. నాట్ ఓన్లీ టీచ్ బట్ సెట్ రైట్ ది సమ్ ఇంబ్యాలెన్స్. స్టిల్ హీ కుడ్ నాట్ డూ ఇట్. బాడీ సఫరింగ్ అనేది ఇప్పుడు ఈ జన్మలోనే అదే లేదమ్మా, లేదని లేదా గురువు గారు? అట్లా ఏముంటుంది, తెచ్చుకుందాం ఉంటుందంతే. ఫిజికల్ అంటే ఎంత 100 years వేసుకో, స్టోర్లో ఎంత ఉందో తెలియదు. బ్యాంకులో బ్యాలెన్స్ హెవీగా ఉంటుంది, తిట్టడానికి అంతా డ్రా చేయవు, ఎంత కావాలో అంత డ్రా చేస్తాం. ఇక్కడ కూడా ఏ క్షణం ఎలా ఉండాలో అది మాత్రమే డ్రా అవుతుంది. రేపు డ్రా కావాల్సింది ఇవాళ డ్రా చేయలేదు, రేపే డ్రా చేస్తాం. ఇదంతా ఈ ప్రోగ్రామ్ అంతా చిత్రశక్తి ఆధారంతో తాను తెచ్చుకున్నదే ప్రోగ్రామ్. కరెక్ట్. ఇది ఎగ్జిక్యూట్ అవడానికి ఆధారం అదే జ్ఞానం. సవాల్ అదే చూస్తుంది. సెకండ్ టు సెకండ్ ఏది జరగాలి. అల్టిమేట్ గా నో ప్రోగ్రామ్, నో కర్త, నో సృష్టి, ఓన్లీ అవేర్నెస్. సో ఇది మనం ఎంత మాయ గురించి ఎంత చెప్పుకున్నా చెన్నైలో ఉంది. ఇది ఆటోమేటిక్ గా అర్థమైంది. అర్థమైంది అంటే ద్వైతం, అర్థం కాలేదు అంటే అద్వైతం. అందుకని నీ మైండ్కి రిసీవ్ చేసుకుంటుంది ఇంద్రియాల ద్వారా ఏదైతే అన్ని తీసుకుంటుందంటే అదంతా ద్వైతం. రియాలిటీ ఇస్ బియాండ్ ది ఇంద్రియాస్. గురువు గారు అవును. ఈ మనస్సుగా సామర్థ్యం అందరిది. అవును. మనస్సు కూడా జడమే, మనస్సు కూడా ఒక సూక్ష్మ శరీరమే, సూక్ష్మ శరీరం. కాబట్టి అది సత్యాన్ని గ్రహించలేదు. ఇది ఒక అభాస కాంతిలోనే ఉంటుంది. అభాస కాంతి ఇంకా విన్నావు కదా, కొంతవరకే. అది ఈ ద్వైత జ్ఞానం అంతా అభాసలే, ఒక్కదానికి స్వయం ప్రకాశం లేదు. ఇక్కడ శివుడు కావచ్చు, దేహం కావచ్చు, సృష్టికి కావచ్చు. ఇట్స్ ఎ డ్రీమ్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్. ఎందుకు నిజంగా కనపడుతుంది అంటే ఆధారం సత్యం కాబట్టి. ఆభరణం సత్యంగా ఎందుకు కనపడుతుంది? బంగారం సత్యం కాబట్టి. అంటే ఉన్నానన్న ఎరుక మీద నీ నామరూపాత్మకములు అలా కనపడతాయి కాబట్టి రియల్ గా ప్రదేశాలు ఐర్లాండ్ కనపడతాయి. మాయ అంతా స్పష్టంగా కనిపిస్తుంది, దీనికి ఆధారమైన నిరాకారం మాత్రం స్పష్టత లేకుండా ఉంది. ఎందుకని ఇది మాయలో అది కనపడుతుంది. అది మాయలో మాయ సత్యము కలిసి ఉన్నా అది కనపడదు, ఇది కనపడదు. చూసేవాడు అక్కడ ఉండడు. జ్ఞాన వృత్తితో ఆత్మ తను తాను ఉంటుంది. ఇట్స్ అన్ ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్. దానికి ఎలా చెప్పుకోవాలి అంటే మాయలో పరిధులు ఉండవు, అవధులు ఉండవు, ఒక జ్ఞానమే ఉంటుంది. ఏంటంటే సింపుల్ అవేర్నెస్. ఆ అవేర్నెస్కి ఇది ఎందుకు వచ్చిందంటే మహర్షి ఏమన్నారు తెలుసా? సృష్టి జోలికి పోవద్దు, నీవుగా ఉండమన్నాడు. ఎందుకని సృష్టి అనంతమైంది, కొన్ని లైట్ ఇయర్స్ వరకు ఉన్నది. గ్రహాలు, తర్వాత సూర్యుడు లాంటి నక్షత్రాలు ఎవరికి తెలుసు? జోలికి పోవద్దు అన్నాడు.
చెప్పి ఇంకేమైనా ఉంటే. మీ ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఎందుకని ఇద్దరు హోస్ట్లు. చాలా బాగుంది. అందుకే అక్క వస్తా అంటే నేను వచ్చాను. మాట్లాడు, ఏం కాదు. గురుగారిని చూసేటప్పటికి ఏం మాట్లాడలేనమ్మా అన్ని అయిపోతుంది, అలానే చూస్తా ఉంటాను గురుగారిని అంతే. కాదు ఇంకోటి మాట్లాడు, బాగుంది. నేర్చుకున్నది మాట్లాడటం ఒక ఎత్తు, అనుభవానికి వచ్చేంత వరకు మాట్లాడాలి. ఎలా ఉంటుందంటే సత్యము అక్కడ ప్రకాశిస్తున్నప్పటికీ అది నీ స్వరూపం అని తెలియదు, అది కొత్తగా ఏమీ రాదు అని అనిపిస్తుంది ప్రకాశించాక. కానీ మహర్షి మాటలు, శంకరుల మాటలు అర్థం చేసుకోవాలి అంటే వారి సహజ స్థితి ఇక్కడ ప్రకాశిస్తే ఎంతో అర్థం కాదు. ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ కాదు ఇక్కడ, అంటే బుద్ధికి అతీతంగా ఉంటుంది ఆ స్థితి. స్థితిలో ఉన్న వాళ్ళు మాట్లాడలేరు. మాయలోకి మళ్ళీ మనస్సు దగ్ధబీజంతో వస్తేనే కొన్ని మాట్లాడుతుంది తప్ప ఆత్మస్థితిని అందించలేదు, కుదరదు. ఇక్కడ ఇందాక చెప్పినట్టు యువర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ. The instrument cannot take any decisions. It is the higher power that operates. చెప్పు నాయన, ఇంకేమన్నా గురుగారు చెప్పు. అదే ఇన్స్ట్రుమెంట్ తప్ప ఇక వేరే మార్గం లేదు గురుగారు. అది ఇంకా ఎంత విచారణ చేసినా వీడు మనసు అందుకోలేదు కాబట్టి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకోవటం నీ ప్రోగ్రాంలో ఉంటేనే అది కూడా వస్తుంది, లేకపోతే రాదు. అంటే స్థిరత్వం. అంటే ఒక్కొక్కసారి గురుగారు నేను అంటే అన్ని వదిలేసాను, ధ్యానము అన్ని వదిలేసి అన్ని వదిలేసాను, ఏమి చేయట్లేదని ఒకసారి అలాగా అంటే ఏదైనా కరెక్టే, అన్నీ వదిలేసావు చేయటం లేదన్న భావన ఇంకా ఉంది లోపల. గురుగారు అంటే ఇప్పుడు ఏదైనా బుక్, భగవాన్ బుక్ ఏదైనా తీసి చదువుతుంటాను, ఒక్కొక్కసారి సడన్ గా నాకు ఏది చేయబుద్ధి కాక అలా నాకు తెలియకుండానే అప్రయత్నంగా ఒక సెకండ్స్ అలా ఉండిపోతాను గురుగారు. ఆ ప్రయత్నం ఉండదు, కానీ ఏమి చేయట్లేదని ఒక భావన మట్టుకుంటాను. ఏమీ చెయ్యకపోవటం అన్న భావన తీసేస్తే చేసినా చేయకపోయినా ఒకటే, అది భావన. ఏం చదవటం లేదు, చదివి ఏం చేస్తావు, ఏమీ చూడటం లేదు, ఏం చేస్తావు. నామస్మరణ మటుకు తిరుగుతూ ఉంటుంది. అసలు నామస్మరణ కూడా గుర్తుతుంది. డోంట్ గివ్ ఎనీ వర్క్ టు ది మైండ్, ఇట్ విల్ బికమ్ ఏ డిసపియర్ ఈవెంట్. నువ్వు స్మరిస్తున్న కొద్దీ, పోనీ విస్మరిస్తున్న కొద్దీ రెండు యాక్ట్స్ అయ్యాయి. స్మరణ ఎంత బంధమో విస్మరణ కూడా అంతే. కనుక ఏమీ చేయకపోవటం అలవాటు చేసుకో, కర్మలు ఆచరించు, కానీ వృత్తిరాహిత్యమైన మనస్సుని అలవాటు చేసుకోవాలి. అది నీ ప్రోగ్రాంలో ఉంటుందని ఎందుకంటున్నాను, వృత్తి సహిత రహితములు రెండు ఉంటాయి దాంట్లో. కర్మలోనే కర్మ నష్ట బీజాలు ఉంటాయి అన్నాడే, అంటే అది చూసుకుంటుంది. కొత్తగా ఏది రాదమ్మా, కొత్తగా ఏదో వస్తుంది అనుకుంటూ పొరపాటు, ఏమీ రాదు. The base is constant. The reality is constant. It is an unchanged state of existence.
అది కంటికి అందదు, మనస్సుకు అందదు, అవస్థకు అందదు. అలా ఉంటుంది. అది పూర్తిగా ఇంటర్నల్. ఎక్స్టర్నల్ ఎక్కడికి వెళ్ళాయి ఉపయోగం లేదు, ప్రదేశాల్లో ఉండదు. నువ్వు భావనతో వెళ్తావు. ఇదిగో తిరువన్నామలలో ఉంది, తిరువన్నామలో ఏముంది, ఏమీ లేదు అక్కడ. నువ్వు నువ్వు వెళ్తున్నావు, అక్కడ ఉందంటే ఇక్కడ లేదనేగా. ఇక్కడ లేదు అంటే అక్కడ ఉందంటే ఇక్కడ అక్కడ నువ్వు తిరుగుతున్నావుగా మనసుతోటి. ఎందుకు వెళ్ళాలి? కర్మలో ఉంటే వెళ్తావు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదమ్మా. నేను ఉన్నాను అనేది నీ లోపలే, నీ మస్తిష్కంలోనే, నీ మనస్సులోనే దాగి ఉంది. అది ప్రకాశింప చెయ్యాలి అంటే నీ రోల్ ఎంతవరకు అంటే వృత్తిరాహిత్యం వరకు, థాట్ ఫ్రీ వరకు. అది కూడా అది చేస్తుంది. ఏర్పాటు చూసుకోండి. సెర్చ్ విదిన్ అంటే అర్థం ఏంటి? లుక్ విదిన్ అంటే ఏమిటి? బయట చూడద్దు, థాట్ ఫ్రీగా ఉంది. నా దృష్టిలో అమ్మ నిశ్చలత్వం అలవాటు చేసుకో. దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రారంభం ఉంటే ఉంది, డోంట్ బాదర్. మహర్షికి ఏమన్నా ప్రారంభం తక్కువ ఉందే? 1950 దాకా అనుభవిస్తూ తిరుగుతున్నాడుగా. ఎప్పుడైతే ఈ మనస్సు థాట్ ఫ్రీగా అటాచ్డ్గా ఉంటుందో, అనుగ్రహం చేత ఆస్ఫురణ అక్కడ ప్రకాశిస్తుంది. సింపుల్. అనుగ్రహం చేత నువ్వు చెప్తావు, అనుగ్రహం చేత సైలెంట్గా వస్తాం. ఎక్స్క్లూజివ్గా అహం స్ఫురణ అనేది సైలెంట్ జోన్లో ఫాస్టెస్ట్గా ఉంటుంది, వృత్తుల్లో ఉంటుంది. నువ్వు పరిగెడుతున్నప్పుడు దేన్ని అబ్జర్వ్ చేయలేము. స్థిరంగా ఉంటే ట్రాఫిక్ అంతా అబ్జర్వ్ చేయగలం. ఇక్కడ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సంబంధం లేదు. చూచే నేను దేనిని చూడకపోవటమే స్థిరత్వం. పరోక్ష జ్ఞానము తల ఎత్తకపోవటమే స్థిరత్వం. స్థిరత్వం అంటే కదలకుండా కూర్చోటం కాదు, కదులుతున్న స్థిరమైన చిత్తం. ఆ స్థిర చిత్తములోనే సూక్ష్మాతి సూక్ష్మంగా అహం స్ఫురణ ఉన్నానన్నటువంటి ఎరుక, జ్యోతి, జ్ఞానం ప్రకాశిస్తుంది. ఎందుకు కాదు? కడుపుతో ఉన్నమ్మ కనక మానదు, తెచ్చుకున్నమ్మ తినక మానదు. దాన్ని ఏమన్నారు? కాసేపు రెస్ట్ ఇవ్వండి, వాళ్ళు తింటారు. కసి ఆపేసి